తెలుగు. తెలుగుదేశం పార్టీ చరిత్రలో మొట్టమొదటిసారిగా నెల్లూరులో మహానాడు నిర్వహించాలని జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు నిర్ణయం తీసుకున్న తర్వాత నెల్లూరు జిల్లాలో ఆ యొక్క మహానాడు నా భూతో నా భవిష్యత్ అన్నట్టు సాగాలని, నారా లోకేష్ గారి పాదయాత్రను మించి సాగాలని, చరిత్ర గుర్తుండిపోయే విధంగా భవిష్యత్తులో మహానాడు గురించి మాట్లాడుకోవాలంటే నెల్లూరుకు ముందు నెల్లూరుకు తర్వాత అనే విధంగా, అది కూడా ముఖ్యంగా యువనేత నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మొట్టమొదటి మహానాడు కాబట్టి దాన్నంతా మహోద్భుతంగా జనజాతరని తలపించే రీతిలో, చరిత్ర సృష్టించే రీతిలో ఒక కోలాహలంగా నిర్వహించాలని చెప్పని జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా, జిల్లా పార్టీ అధ్యక్షుడు పర్యవేక్షణలో ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడు, కార్యకర్త ఎంతో ఉత్సాహంగా, వేగవంతంగా పనులు ప్రారంభించారు. చాలా తక్కువ సమయంలోనే చక్కటి గ్రౌండ్ కోవూరు నియోజకవర్గం ఇఫ్కో కిసాన్ సెజ్లో తయారైంది. ప్రతిరోజు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా అక్కడికి వెళ్ళి ఎక్కడికక్కడ పర్యవేక్షిస్తూ వచ్చారు. సన్నా కమిటీ సమావేశం కూడా జరిగింది. జిల్లా అంతా కూడా ఒక ఉత్సాహ వాతావరణం. ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళంతా కూడా నెల్లూరు జిల్లాలో జరగబోతున్న మహానాడుని ప్రత్యేకంగా చూసే పరిస్థితి, ఒక అద్భుత సానుకూల వాతావరణం ఏర్పడిన పరిస్థితుల్లో దురదృష్టం ఏదైతే ఈ దేశంలో ఉండే కోట్లాది భారతీయులు చిన్న చిన్న త్యాగాలకి సిద్ధం కావాలా? దయచేసి ప్రపంచంలో ఉండే అనేక దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు దారుణంగా దెబ్బతిన్నా ఇంతకాలంగా భారతదేశంలో మనం అందరం కూడా కలిసికట్టుగా ముందుకు సాగుతున్నామంటే, ఆర్థికంగా కాస్త ముందుకు సాగుతున్నామంటే దానికి కారణం మన దేశం అనుసరించే విధానాలు. ఈ పరిస్థితుల్లో మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా ఉండాలంటే, ప్రపంచంలో ఒక అతి శక్తివంతమైన దేశంగా మనం ఉండాలంటే ప్రజలు కూడా కొన్ని త్యాగాలు చేయాలా అన్న ఆలోచనతో కొన్ని పిలుపులు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి మాటల్ని వచ్చిన వెంటనే ఆ యొక్క మాటల్ని, ఆ యొక్క సూచనలు తీసుకుని ఇంధన పొదుపు చర్యల్ని ఆంధ్రప్రదేశ్లో కూడా చేపట్టి ఎక్కడికక్కడ ఆ యొక్క మంత్రులు కానీ, ఏదైతే శాసనసభ్యులు కానీ, ఐఏఎస్ అధికారులు కానీ, మామూలు అధికారులు కానీ, ఉద్యోగస్తులు కానీ, వీరందరూ కూడా ఇంధన కొరత పొదుపు చర్యల్ని పాటించండి, చక్కటి సూచనలు సలహాలు ఇవ్వండి అని చెప్పని పిలుపునిస్తూ, అయితే నేను పిలుపునివ్వటమే కాదు, నేను సైతం చేసి చూపిస్తానని చరిత్రలో మొట్టమొదటిసారిగా మహానాడు నిర్ణయం ప్రకటించిన తర్వాత, కరోనా సంక్షోభ సమయంలో కరోనా కాబట్టి ఆనాడు సాంకేతికత ఆధారంగా మహానాడు జరిగింది. మరి కరోనా లేని వేళ ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా, ఒక పండుగగా, కోలాహలంగా జరిగే మహానాడుని సైతం చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరి పరిస్థితుల్లో బాధా పరితప్త హృదయంతో త్యాగం చేసి, ఎందుకని చెప్తున్నానంటే చంద్రబాబు గారి ఆలోచన ఒకటే, మనం ప్రజలకు చెప్పే ముందు మనం పాటించాలా, మనం ప్రజలకు చెప్పే ముందు మనం పాటించాలా, మన చేతల్లో చేసి చూపించాలా అన్న చక్కటి ఆలోచన చేసి ఎంతోమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఇది ఒక బాధాకరమైన పరిస్థితి అయినప్పటికీ దేశం కోసం, దేశ అవసరాల కోసం, దేశ భవిష్యత్తు కోసం, నరేంద్ర మోడీ గారి మాట మీద గౌరవం కోసం ఒక చక్కటి ఆలోచన చేసి ఈ యొక్క మహానాడిని రద్దు చేయడం జరిగిందని తెలియజేస్తుంది. మహానాడిని రద్దు చేయడమే కాకుండా ఈ యొక్క మహానాడుని టెక్నాలజీ ఆధారంగా, ఎక్కడికక్కడ సాంకేతికత ఆధారంగా ఎక్కడికక్కడ ఆ యొక్క మహానాడిని నిర్ణయించాలా. కేంద్ర కార్యాలయంలో ఏదైతే ఆహ్వానితులు ఉంటారో అదేవిధంగా క్షేత్రస్థాయిలో నియోజకవర్గమా, మండలమా, క్లస్టరా అన్నది ఆలోచన చేసి ఎక్కడికక్కడ ఎక్కువ మందికి ఈ మహానాడు సందేశం చేరాలా. ప్రతి సంవత్సరం మహానాడులాగే రాజకీయ తీర్మానాలు ఉంటాయి, రాష్ట్ర భవిష్యత్తు కోసం తీర్మానాలు ఉంటాయి, ప్రజా సమస్యల మీద చర్చ ఉంటుంది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో విధ్వంసమైనటువంటి వ్యవస్థల గురించి ఉంటుంది. భవిష్యత్ ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు గారు చేసే దశ దిశ ఉంటుంది. అదే మహానాడు చక్కటి తీర్మానాలు ఉంటాయి, చక్కటి చర్చా కార్యక్రమాలు ఉంటాయి. కానీ మహానాడిని నెల్లూరులో బహిరంగంగా భారీ ఎత్తున చేస్తే కొన్ని వేల వాహనాలు ఆ యొక్క ఇంధనం ఆ యొక్క ఆదా చేయాలా, దాన్ని 10 మందికి కూడా ప్రజలకు కూడా
ఒక స్ఫూర్తినిచ్చే విధంగా ఉండాలి ఉద్దేశంతో ఈ మహానాడుని హంగు ఆర్భాటాలు లేకుండా సాంకేతికత ఆధారంగా నిర్వహిస్తున్నారు. మనస్ఫూర్తిగా ఒక పక్క నెల్లూరు జిల్లాలో ఈ మహానాడు అంగరంగ వైభవంగా జరగలేదే అన్న బాధ ఒక పక్క ఉంది. కానీ మరో పక్క ఈ దేశం ఉండే పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి ఆలోచనని చంద్రబాబు నాయుడు గారు అమలు చేశారు. బాబు గారు కూడా ముందు చూపుడు నాయకులు. కాబట్టి ఈ విషయం ప్రజలకు మొత్తం తెలియజేసేదానికి చెప్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరికి కూడా మనం చేస్తూ ఉన్నా ఈ యొక్క మహానాడు సాంకేతికత ఆధారంగా జరుగుతుంది. ఈరోజే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులతో ప్రత్యేకంగా సమావేశం పెట్టి ఆ సాంకేతిక ఆధారంగా ఏ విధంగా చేయాలా అన్న దాని మీద చర్చ పెడతామని తెలియజేస్తూ మరోసారి ఒక చక్కటి నిర్ణయం తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, యువనేత నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నా మాటలు ముగించే ముందు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, యువనేత నారా లోకేష్ గారికి వినయపూర్వక అభ్యర్థన. ఈ సంవత్సరం అన్నీ అనుకుని రంగం సిద్ధమైన తర్వాత ప్రత్యేక పరిస్థితుల్లో హంగు ఆర్భాటాల దూరంగా సాంకేతిక ఆధారంగా నిర్వహిస్తున్నారు. కాబట్టి వచ్చే సంవత్సరం మహానాడు ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలోనే జరపాలని, వచ్చే సంవత్సరం మహానాడు నెల్లూరు జిల్లాలో జరిగే విధంగా అన్ని దేవుడి దయవల్ల అన్నీ చక్కదిద్దుకున్న తర్వాత వచ్చే సంవత్సరం మహానాడుని ఇదే సింహపురి గడ్డ మీద జరపాలని చెప్పని, ఇదే నెల్లూరు జిల్లాలో జరపాలని, ఎక్కడైతే మహానాడుని ఈరోజు మనం అనుకున్నామో అదే ప్రాంతంలో వచ్చే సంవత్సరం మహానాడు జరపాలని చంద్రబాబు నాయుడు గారిని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కోరుతూ నరేంద్ర మోడీ గారిని, చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించే రాజకీయ పక్షాలకి నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఇది రాజకీయాలు మాట్లాడే సమయం కాదు, రాజకీయ వాదాలు వివాదాలు ఉండే సమయం కాదు. ప్రపంచం ఉన్న పరిస్థితుల్లో భారత్ ఆర్థిక శక్తిగా ముందుకు సాగాలంటే భవిష్యత్తులో భారతదేశానికి ఎలాంటి ఇబ్బందులు రాకూడదని ముందు చూపుతో, చక్కటి చూపుతో నరేంద్ర మోడీ గారు ఈ యొక్క పొదుపు చర్యల్ని చేపట్టారు. బంగారం దగ్గర నుంచి, ఇంధన పొదుపు చర్యల దగ్గర నుంచి అనేక చర్యలు చేపట్టారు. ప్రజలందరినీ కూడా భాగస్వాములుగా అమ్మంటున్నారు. ప్రజలందరూ కూడా మెజార్టీ ప్రజలు నరేంద్ర మోడీ గారి మాటల్ని స్ఫూర్తిగా తీసుకున్నారు. కానీ ఈ దేశంలో ఉండే కొన్ని రాజకీయ పార్టీలు దీన్ని సైతం విమర్శిస్తూ ఉన్నారు. ప్రభుత్వాలు ప్రజలను ఇబ్బంది పెడితే ఎట్టాని, ఆయా ప్రభుత్వాలు ప్రజలను ఇబ్బంది పెట్టడంలా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ దేశం భవిష్యత్ అవసరాల దృష్ట్యా ప్రపంచం ఉన్న పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయాలు. ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ఒకే మాట చెప్తున్నారు, భారతదేశాన్ని విదేశీ శక్తుల బారి నుంచి, దేశద్రోహుల బారి నుంచి కాపాడేందుకు కాశ్మీర్ ప్రాంతాల్లో, చైనా సరిహద్దుల్లో, సియాచిన్ మంచు ప్రాంతాల్లో భారతదేశ సైన్యం తమ కుటుంబాలకు దూరంగా, తమ భార్యాబిడ్డలకు దూరంగా, తమ బంధుమిత్రులకు దూరంగా ఆడ పహరాగాస్తూ దినం దినం మా కణం కణం దేశమాతకే సమర్పణం అంటూ మా దేహాలు ముక్కలైనా మా దేశాన్ని ముక్కలు కానివ్వమని భారతదేశంలో ఉండే సైన్యం త్యాగాలు, రక్త తర్పణాలతో భారతమాత రక్షణ కోసం, భారతదేశ రక్షణ కోసం సరిహద్దుల్లో కాపలాలు కాస్తూ ఉన్నాయి. మరి భారతీయులుగా ఉన్నటువంటి ప్రజలు మేము కూడా కొన్ని త్యాగాలు సిద్ధపడాలా? నరేంద్ర మోడీ గారు చెప్పింది 100% నిజం. ఈ దేశం ప్రపంచంలో అనేక దేశాలు ముక్కలవుతున్నా, ప్రపంచంలో అనేక దేశాలు ఆర్థికంగా దివాలా తీస్తున్నా ఈ దేశం ఇంకా పటిష్టంగా ఉందంటే, ఈ దేశ ఆర్థిక వ్యవస్థ గట్టిగా ఉందంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారి ఒక పటిష్టమైనటువంటి నాయకత్వం, భారతదేశంలో ఉండే ఉన్నతాధికారుల ఒక చక్కటి ఆలోచనలు. అన్నిటికీ మించి కులాలు మతాలు వేరైనా మనమంతా భారతీయులం, వేషం భాష ఏదైనా మనమంతా భారతీయులం. ఏదైతే భారతదేశంలో కులాలు మతాలు వేరైనా మనం అందరం కూడా వసుదైవ కుటుంబంలాగా ఈ దేశం నాది, భారతదేశం నాది,
నేను భారతీయుడిని అని చెప్పే విధంగా ఈ భారతదేశం ముందుకు సాగుతూ ఉంది. మరి ఇన్ని త్యాగాలతో భారతదేశంలో ఉండే కోట్లాది ప్రజలు ఆ యొక్క సైనికులు చేసే త్యాగాలతో, దేశ నాయకత్వం చేసే త్యాగాలతో, ఉన్నతాధికారులు చేసే త్యాగాలతో జీవితాలను మొత్తం పణంగా పెట్టి సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో అనేక రకాల పరిశోధనలు చేసి కుటుంబ జీవితాలని, బంధాలని, అనుబంధాలని అన్నిటి వదులుకొని అనేక పరిశోధనలు చేసి భారతదేశాన్ని ముందు నిలబెట్టే పరిస్థితుల్లో ఓ భారతీయుడిగా నాకు బాధ్యత ఉంది. నరేంద్ర మోడీ గారు సాధారణ ప్రజల్ని, మమ్మల్ని ప్రాణాలు ఇవ్వండి అని అడగటంలో చిన్న చిన్న త్యాగాలు కొంతకాలం పాటు, ఓ ఏడాది పాటు బంగారం కొనవద్దు, ఓ ఏడాది పాటు విదేశీ టూర్లు వద్దు, ఓ ఏడాది పాటు ఇంధన పొదుపు చర్యలు పాటించండి. భవిష్యత్తులో కూడా నేను ముందు చూపుతో పెట్టినటువంటి ఏదైతే సూర్యఘర్ పథకం ఉందో, ఏదైతే ఆ యొక్క మనకి ప్రత్యామ్నాయం పెట్రోల్కి, ఆయిల్కి ప్రత్యామ్నాయ మార్గాల్ని మనం ఎంచుకుందాం, ఆ రకంగా ముందుకు సాగుదాం. దీనికి ప్రజల సహకారం కావాలని పిలుపునిచ్చారు. దీనిలో తప్పే ఉంది. మరి భారతదేశంలో ప్రతిపక్షాలు ఒక్క మాటలో చెప్పాలంటే నరేంద్ర మోడీ గారిని, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే ప్రతిపక్షాలని దారి తప్పిన ప్రతిపక్షాలుగానే భావిస్తున్నా. నరేంద్ర మోడీ గారిని, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే ప్రతిపక్షాలని దారి తప్పిన ప్రతిపక్షాలు, గమ్యం లేని ప్రతిపక్షాలు, ముందు చూపు లేని ప్రతిపక్షాలు, దేశభక్తి లేని ప్రతిపక్షాలు, కేవలం రాజ్యాధికారం, అధికారం, ఓట్లు తప్ప మరోది ఆలోచన చేయకుండా ఏదో రకంగా అధికారం రావాలా అన్న తాపత్రయం తప్ప మరొకటి లేదు. దయచేసి ఆ ప్రతిపక్షాలకు కూడా నేను పిలుపునిస్తూ ఉన్నా. దయచేసి ఈ విషయంలో రాజకీయ వాదాలు వివాదాలు వద్దు. ఒక చక్కటి సందేశాన్ని ఈ దేశ ప్రధానమంత్రి ఇచ్చారు. ఒక చక్కటి నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. అందరం కలిసి పనిచేద్దాం. ఎన్నికలు వచ్చిన వేళ ఎవరికి నచ్చిన పార్టీకి వారు ఓటేసుకుంటారు, ఎవరికి నచ్చిన వ్యక్తికి వారు ఓటేసుకుంటారు. ఎన్నికలు లేని వేళ ప్రపంచమే ఒక పెను సవాల్ని ఎదుర్కొనే పరిస్థితుల్లో ఈ రాత్రికి ఏమవుతుందా, రేపేమవుతుందా, ఎల్లుండేమవుతుందా అనే పరిస్థితుల్లో భారతదేశానికి ఏమీ కాకూడదు అనుకుంటే మనం అందరం కూడా ఒక్క తాటి మీద ఉండాలా. కాబట్టి కులాలు, మతాలు వేరైనా, పార్టీలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, వర్గాలు వేరైనా, ముందు నేను భారతీయుడిని, ఈ దేశంలో పుట్టిన భారతీయుడిని అన్న భావన ప్రజల్లో వచ్చే విధంగా అన్ని రాజకీయ పార్టీలు పనిచేస్తేనే ప్రజలు ఆ యొక్క నరేంద్ర మోడీ గారి, చంద్రబాబు గారి వ్యతిరేక ప్రతిపక్షాలని కనీసపాటి గౌరవిస్తారు. అలా కాకుంటే ప్రజల ఆగ్రహాల్లో మీరు కొట్టుకుపోతారు. కాబట్టి ఈ దేశంలో నరేంద్ర మోడీ గారిని, చంద్రబాబు గారిని కారణం లేకుండా ఉచ్చే నీచాలు మరిచి విమర్శించే ప్రతిపక్ష నాయకులారా, దారి తప్పిన, గమ్యం లేని, భవిష్యత్ తెలియని ప్రతిపక్షాలుగా మీరు మిగలవద్దు. జనజీవన స్రవంతిలో కలవండి. ప్రజల ఆకాంక్షలకి, ప్రజల గుండె చప్పుళ్ళకి అనుగుణంగా రాజకీయాలు చేయండి అని పిలుపుస్తుంది. మీరు చూస్తున్నది టైమ్ లైన్ తెలుగు డిజిటల్ నెట్వర్క్. సమాజం కోసం సరికొత్త ఆలోచన.